ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు అందరూ? బాగున్నారు కదా? ఫ్రెండ్స్, మన జీవితంలో ఎవరైనా మేలు చేస్తే మనం వారితో ఏమంటాం? మీరు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేము, మీ జీవితంలో కృతజ్ఞులే ఉంటామని అంటాం. అలాగే దేవుని వాక్యంలో కూడా ఇతరులు చేసిన మేలును మర్చిపోకూడదు అని ఉంది. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నారు: మనం చేసిన మేలుని ఇసుక మీద రాసుకోవాలి, ఇతరులు చేసిన మేలుని పాలరాతి మీద రాసుకోవాలి. ఒక మనిషికి మరో మనిషి మేలు చేసిన ఇంత కృతజ్ఞులే ఉంటామే, మరి దీనిలోకి దరిద్రమైన మన నిమిత్తము దేవాది దేవుడైన యేసుక్రీస్తు తనకు తాను తగ్గించుకొని మన పాపముల నిమిత్తము మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన శిలువ పైన మరణించారు. ఆయన త్యాగానికి మరి మనం ఇంకెంత కృతజ్ఞులై ఉండాలి? ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేము, కానీ మనం బ్రతికినంత కాలం ఆయనకి మహిమార్థకరంగా కృతజ్ఞులుగా జీవించగలం. కనుక దేవునికి మహిమార్థకరంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీకు మా వీడియోస్ ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం